ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది తప్ప ఆప్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది తప్ప కాంగ్రెస్ అందుకోసం ఐడెంటిటీ మేము జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కూడా మా పరిస్థితి అట్లాగే ఉందని చెప్పడానికి నాకు నేను వెనకపోవడం. 8 రౌండ్ల తర్వాత జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 23,000 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. అక్కడ ఒకసారి పరిస్థితి ఏంటి అనేది కౌంటింగ్ సెంటర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద మా కరెస్పాండెంట్ శశి అప్డేట్ ఇస్తారు. శశి, కౌంటింగ్ సెంటర్ దగ్గర పరిస్థితి ఏంటి? ఒకటి, రెండోది కరెక్ట్గా లీడ్ ఎంత ఉంది, ఎన్ని రౌండ్లు అయ్యాయి, ఎంత లీడ్ ఉంది, ఇంకా ఏ డివిజన్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది శశి? ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. సుమారుగా 23,000 మెజారిటీతో ప్రస్తుతం నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మరో 2 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఇటు బోరబండతో పాటు ఆ తర్వాత ఎర్రగడ్డ ఈ 2 డివిజన్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు బోరబండకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. బోరబండ తర్వాత చివరి రౌండ్ ఎర్రగడ్డ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పోలైనటువంటి ఓట్లలో షేక్పేట్ మాత్రమే తక్కువ మెజారిటీ ఇటు నవీన్ యాదవ్కు వచ్చింది. ఆ తర్వాత మిగతా అన్ని డివిజన్లలో కూడా ఏకపక్షంగా నవీన్ యాదవ్కే ఇటు ఓటర్లు పట్టం కట్టారు. ప్రధానంగా ఇప్పటి వరకు రెహమత్ నగర్ పూర్తయింది, డివిజన్ బెంగళూరు సంబంధించిన డివిజన్ పూర్తయింది. ఆ తర్వాత యూసుఫ్గఢ్కి సంబంధించినటువంటి డివిజన్లో ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. ఈ 3 డివిజన్లలో కూడాను ఏకపక్షంగా ఇటు నవీన్ యాదవ్కే ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి ఓట్లు వేశారు. దీంతో ఆయనకు సంబంధించినటువంటి మెజారిటీ పెరుగుతూనే పోతూ ఉంది. కేవలం షేక్పేట్ డివిజన్లో స్టార్టింగ్ 47తో ఆయనకు సంబంధించినటువంటి మెజారిటీ ప్రారంభమైంది. ఆ తర్వాత 100లు 1000ల్లో సుమారుగా ఇప్పుడు 23,000కు చేరుకుంది. ఇంకా 2 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మిగిలి ఉంది కాబట్టి